జపాన్ మంగా కళాకారిణి రియో టాట్సుకి జూలై 5న జపాన్కి భారీ సునామీ రానుందని చెప్పడంతో ఎందరో తమ జపాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. ఒక్కసారిగా జపాన్ టూరిజం పడకేసింది. జూన్ చివరి వారం నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు తమ పర్యటనలు పోస్ట్పోన్ చేసుకున్నారు. కారణం న్యూ బాబా వంగాగా పేరున్న టాట్సుకి 2011 జపాన్ సునామీని కూడా సరిగ్గా ఇలాగే అంచనా వేశారు. దీంతో జపాన్ ప్రజలు గుండెలు అరచేత పెట్టుకుని తిరుగుతున్నారు. టాట్సుకి తన పుస్తకం ద ఫ్యూచర్ ఐసాలో 2025 జూలై 5న జపాన్లో భారీ సునామీ వస్తుందని అంచనా వేయడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ మరో వింత ఏంటంటే జపాన్ ప్రజల కన్నా జపాన్ రావాలనుకుంటున్న వారు ఈ వార్త తెలిసి హడలెత్తిపోతున్నారు. బేసిక్ గా ఇక్కడ ఒక సీజన్ లోని ప్రకృతి అందాలు చూడడానికి పెద్ద ఎత్తున జూలై నెలలో టూర్ గా వస్తూ ఉంటారు జపాన్ చుట్టుప్రక్కల దేశాల వారు. ఇంతటి ప్రకృతి వినాశనం జరగబోతుందని న్యూ బాబా వంగా చెప్పడంతో ఆ ప్రకృతి ప్రకోపంలో పడి మనమెందుకు ప్రాణాలు కోల్పోవడం అంటూ సగానికి సగం పైగా టూరిస్టులు జపాన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో ఎన్నో విమానాలు రద్దయ్యాయి. హోటళ్ల బుకింగ్ కూడా భారీగా పడిపోయింది కూడా. దీనంతటికీ కారణం ఇలాంటి జ్యోతిష్యులు చెప్పనవి నెరవేరుతూ ఉండడమే. గతంలో బెల్జియంకు చెందిన బాబా వంగా కూడా సరిగ్గా ఇలాగే ముందే విపత్తులను ఊహించి చెప్పేవారు. ఆమె తర్వాత జపాన్ కి చెందిన టాట్సుకి సైతం ఇలాంటి ముందస్తు జోష్యాలు చెప్పడం మొదలెట్టారు. గతంలో ఇలాంటిదొకటి నిజం కావడంతో ఇప్పుడు అందరూ అదే నిజమవుతుందని భావిస్తున్నారు. జూలై 5న జపాన్ లో ఏదో ఒక విపత్తు జరగబోతుందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇక్కడ జపాన్ ప్రభుత్వం ఏం చెబుతోందంటే, మీరు భయపడుతున్నారు కానీ మా జపనీయులు భయపడ్డం లేదు, కాబట్టి అసలేం జరగదని తెగేసి చెప్తున్నారు. ఒకవేళ జూలై 5న ఏదైనా విపత్తు జరుగుతుందని మా వాళ్ళు నమ్మే పనైతే ఈ పాటికి దేశం విడిచి పారిపోయేవాళ్లు కదా. ఇక్కడెవరూ అలాంటి హడావిల్లో లేరు, కావాలంటే చూసుకోండి అని అంటున్నారు. సునామీ అంటే ఏమిటి? సముద్ర గర్భంలో ఏర్పడే భూకంపం. తీర ప్రాంతాల్లోకి భారీ అల్లు వచ్చి పడతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే అదే సర్దుకుంటుంది. ఒకవేళ భూకంపం తమను ప్రభావితం చేస్తే ఎలా అన్నది వారు ఇప్పటికే ఒక అవగాహనలోకి వచ్చేశారు. తమ టెక్నాలజీ సాయంతో భూకంపాలను తట్టుకోవడం ఎలాగో నేర్చేసుకున్నారు. కాబట్టి డోంట్ ఫియర్ పాలసీ మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.